నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. యూట్యూబ్లో వివేకం అనేటువంటి సినిమా రిలీజ్ అయింది. ఏ బయోపిక్ ఆఫ్ వైఎస్ వివేకానంద రెడ్డి. అలాగే దాని తర్వాత ఇంకొకటి వస్తుంది. ఏంటి అని అంటే అది పొలిటికల్ క్రైమ్ మిస్టరీ అనేటువంటి ట్యాగ్లైన్తో వస్తుంది. అండ్ అంతేకాకుండా హ్యాష్ ట్యాగ్ ఏదైతే ఉందో ఒకప్పుడు వైరల్ అయిందో హూ కిల్ బాబాయ్ అనే దానికి సంబంధించి కూడా వస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి అంటే ఈ మూవీకి సంబంధించి రివ్యూ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఆ సినిమాని సినిమా లాగానే తీశారు. సబ్జెక్ట్ అయితే వివేకానంద రెడ్డి మర్డరు, దానికి సంబంధించి వాళ్ళ ఇంటర్నల్గా ఇంట్లో అసలు ఏం జరిగింది, రాజశేఖర రెడ్డికి వివేకానంద రెడ్డికి మధ్య ఉన్నటువంటి అన్నదమ్ముల బంధం ఏ విధంగా ఉండేది, రామలక్ష్మణ్ మాదిరిగా ఎలా ఉండేది, ఆ ఫ్యామిలీలో వివేకానంద రెడ్డికి ఎంత వాల్యూ ఉంది, ఇవన్నీ సబ్జెక్ట్ తీసుకొని అతను చేశారు. దాని అసలు ఏం జరిగింది అనేది అందరూ చాలా యాంగ్జైటీగా మామూలుగా చూసేటువంటి ఫిల్మ్ అది. ఇంకోటి ఏంటంటే మనం కంపారిజన్ చేస్తే ఇప్పుడు వర్మ తీసిన సినిమాలు ఉన్నాయి, వ్యూహం అని, లక్ష్మీ ఎన్టీఆర్ అని చాలా తీశారు కదా, శబదం అని ఇవన్నీ తీశారు కదా. అవి క్లియర్గా చంద్రబాబు నాయుడిని ఒక టార్గెట్గా పెట్టుకొని తీసినటువంటి సినిమాల్లాగా మనకి చూస్తే అర్థమైపోతుంది సినిమా చూడంగానే. వేరేస్ ఇది వివేకం సినిమా కనుక చూస్తే మనం మామూలు సినిమాలు ఎలా చూస్తామో, కుటుంబ కథా చిత్రాలు లేదంటే క్రైమ్ థ్రిల్లర్స్ ఎలా చూస్తామో, ఎలా తీస్తారో సినిమా సేమ్ అలానే తీశారు. అతనేమి తీసిన అతను ఒక కక్షపూరితంగానో లేదంటే జగన్మోహన్ రెడ్డిని వేరే విధంగా చూపించాలనో లేదంటే లేని విషయాన్ని ఉన్నట్టు క్రియేట్ చేయాలనో ఇలాంటి ప్రయత్నం చేసినట్టు నాకు ఎక్కడ కనిపించలేదు. ఆ సినిమా మొత్తం నేను చూసిన తర్వాత మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడ కూడా డీవియేషన్ కాకుండా తీశారు అని చెప్పి అనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వివేకానంద రెడ్డి మర్డర్ ఎలా జరిగింది అనేది అతనేంటో డైరెక్టరు క్రియేట్ చేసి ఏదో ఊహించుకొని ఊహలతో చేసిన సీన్ కాదు అది. సిబిఐ ఏదైతే షార్ట్షీట్లో పొందుపరిచారో ఆ అంశాలను తీసుకొని, అలాగే దస్తగిరి ఎవరైతే ఉన్నారో అప్రూవ్డ్గా మారి దస్తగిరి వాంగ్మూలం ఏం చెప్పాడో దాన్ని బేస్ చేసుకొని తెరకెక్కించినటువంటి ఆ సీను చాలా అద్భుతంగా ఉంది. ఇంకోటి ఫ్యామిలీ డ్రామా కూడా నడిపించారు మధ్యలో. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఆ ఫ్యామిలీ డ్రామా సెంటిమెంట్ కూడా పండించారు. దాంట్లో సెంటిమెంట్ అసలు ఎలా పండించారంటే విజయంకి వివేకానంద రెడ్డికి మధ్య ఒక వదినికి మరిదికి ఉన్నటువంటి సంబంధం, ఒక మరిది వదినికి ఇచ్చేటువంటి వాల్యూ ఏంటి, ఇవన్నీ అసలు ఒక దాదాపు 4-5 చోట్ల సెంటిమెంట్ని బాగా పండించాడు దాంట్లో. అంటే ఆ సినిమా వివేకం అనే సినిమా కేవలం అదేదో ఒక క్రైము, అదే జగన్మోహన్ రెడ్డిని ఇష్టం లేకుండా చేసే కార్యక్రమం అలా అనుకుంటారు, కానీ అలా లేదు ఆ సినిమా. అలా లేదని ఎందుకు చెప్తున్నానంటే అసలు దాని హ్యూమన్ యాంగిల్ చాలా ఉంది దాంట్లో. హ్యూమన్ యాంగిల్ తర్వాత ఫ్యామిలీ డ్రామా విత్ ఇన్ ది ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్యామిలీలో ఎలా ఉంటాయి డ్రామాలు అనేదానికి చాలా క్లియర్గా చూపించాడు. ఇంకోటి ఏంటంటే భారతీరెడ్డి జనరల్గా ఏంటంటే భారతీరెడ్డి ఇన్నోసెంట్, తన పాలిటిక్స్ పట్టించుకోరు, ఇన్వాల్వ్ కారు అనేటువంటి ఫీలింగ్ బయట ప్రపంచానికి ఉంది. కానీ అతను బాగా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి, డెప్త్గా చూసినటువంటి వాళ్ళకి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, బిజినెస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఆవిడ అనేది అర్థమవుతుంది. వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు. అది ఆ సినిమాలో అద్భుతంగా చూపించాడు. భారతీరెడ్డి ఇన్వాల్వ్మెంట్స్ ఎలా ఉంటాయి పొలిటికల్గా కానీ బిజినెస్ యాంగిల్లో కానీ, డెసిషన్స్ అప్పుడు ఎలా ఉంటాయి అనేది. ఇంకోటి జగన్మోహన్ రెడ్డిని ఒక విలన్గా చూపించుంటాడు అని చెప్పి అనుకుంటారు కదా, కానీ జగన్మోహన్ రెడ్డిని నాకు తెలిసినంత వరకు ఒకటి రెండు సందర్భాల్లో తప్ప మిగతా సందర్భాల్లో ఒక ఫ్యామిలీలో ఒక కపుల్స్ మధ్య అటు ఫ్యామిలీకి కొత్తగా కోడలు వచ్చిందనుకో ఇంట్లోకి, వాళ్ళకి కోడలు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఒకవైపు కోడలు ఇంకొకళ్ళు ఉన్నప్పుడు మధ్యలో నలిగిపోతారు కదా భర్త, అటు చెప్పలేక ఇటు చెప్పలేక నలిగిపోయే పరిస్థితి ఉంటుంది కదా, అలాంటి సిచ్యువేషన్స్ని చూపించాడు జగన్మోహన్ రెడ్డి.
అంటే వైఫ్ కి మదర్ కి మధ్యలో అన్న ఇష్యూ వస్తే వైఫ్కి కాదు, ఇప్పుడు అవినాష్ రెడ్డిని కావాలని చెప్పి అవినాష్ రెడ్డిని కావాలి అని చెప్పి అనుకుంటుంది భారతిరెడ్డి పొలిటికల్గా. అవినాష్ రెడ్డిని కావాలనుకున్నప్పుడు అవినాష్ రెడ్డి ఫ్యామిలీ వేరు, వీళ్ళది వేరు. జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి ఫ్యామిలీ వేరు, అవతల అవినాష్ రెడ్డికి సంబంధించిన మూలాలు వేరు. అందుకే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లోనే వంశవృక్షాన్ని చూపించారు. వంశవృక్షాన్ని చూపించి ఈ రెండు ఫ్యామిలీలు వేరు వేరు, మూలం ఒకటే, కానీ తర్వాత తరాలు మారే కొద్ది మూడో తరం వచ్చేటప్పుడు కంప్లీట్ వేరియేషన్ ఉంటుంది. ఒక ఫ్యామిలీ మెంబర్ ఎవరు? రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి. రాజశేఖర రెడ్డి పిల్లలు, వివేకానంద రెడ్డి పిల్లలు. దాంట్లో విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి బతికున్నంత వరకు కూడా వాళ్ళ ఆస్తులు పంచుకోకుండా ఉన్నారు అన్నదమ్ములు. చూపించాడు ఆ సినిమాలో. అంటే అంత అనుబంధం ఉండేది. అక్కడి నుంచే వీళ్ళ ఫ్యామిలీ గొడవలు వచ్చినాయి. ఇప్పుడు షర్మిలాకి న్యాయం చేయాలి, ఇంట్లో ఆడబిడ్డకి అన్యాయం చేయకూడదు అనేటువంటి కాన్సెప్ట్లో వివేకానంద రెడ్డి అన్నప్పుడు అప్పుడు నుంచి భారతిరెడ్డి మనసులో పెట్టుకుంటుంది. జనరల్గా మనం సీరియల్స్ చూస్తుంటాం కదా, డైలీ సీరియల్స్ కానీ సినిమా అవే. దీంట్లో అసలు ఈ సినిమాని కనుక మిస్ అయితే ఎవరైనా సరే చాలా కోల్పోతారు. సినిమాగా తీశారు. తర్వాత ఆడియో కూడా ఎంత రిచ్గా ఉంది ఆడియో. ఆ సినిమాని కనుక 70mm కనుక చూస్తే అద్భుతమైనటువంటి సినిమా. మరి ఎందుకు థియేటర్ రిలీజ్ చేయకుండా యూట్యూబ్లోనే రిలీజ్ చేశారు? ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్లస్ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి బహుశా అలా చేసి ఉండొచ్చు. టేకింగ్లో కానీ డైలాగ్స్లో కానీ ఎక్కడ అబ్యూజ్గా ఎక్కడ పదాలు వాడలేదు, అస్సలు అబ్యూజ్గా వాడలేదు. పదాలు డైలాగులు కూడా పండించారు, సెంటిమెంట్ని మామూలుగా పండించారు. అలాగే హ్యూమన్ రిలేషన్ పండించారు దాంట్లో. తర్వాత క్రైము ఎలా చేస్తారు, క్రైమ్ ఇంట్లో వాళ్ళు ఎలా చేస్తారు నమ్మించి అనేదానికి చూపిస్తారు. లాస్ట్లో ఒక సీను నాకు కళ్ళు తిరిగిపోయినాయి. అలా అంటే కళ్ళ మీద అలా నీళ్ళు అలా చెమర్చినాయి. ఎందుకంటే వివేకానంద రెడ్డి మర్డర్ కన్నా 2 రోజుల ముందు వివేకానంద రెడ్డి పెంపుడు కుక్కని చంపేస్తారు. అవును, ఆ వివేకానంద రెడ్డి పెంపుడు కుక్క ఉన్నంతకాలం ఎవరు అసలు వివేకానంద రెడ్డిని టచ్ చేసేవాళ్ళు కాదు. అది ముందు దాన్ని చంపేస్తారు. దాన్ని చంపిన తర్వాత ఈయన ఒక్కడే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, సింతారెడ్డిను సౌభాగ్యం ఇద్దరు ఉంటారు, ఒంటరిగా ఉంటారు. అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళి వచ్చి ఒక్కడే ఉంటారు. నమ్మించి ఒక్కడనే ఉండేలాగా చేశారు వాళ్ళు. చేసి ఆయనకి ధైర్యం ఏంటి, కడపలో అందులో తన ఇంట్లో చంపేంత మగాడు ఎవరున్నారు అనేటువంటి ధైర్యం ఉండేది ఆయనకి. కానీ అతను ఆ సందర్భంగా తోటమాలి అతను ఉంటాడు రంగయ్య, అతను ఒక యజమానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు ఒక ఇంట్లో వాచ్మెన్ అనేదానికి కూడా ఒక నిదర్శనంగా చూపించారు. అతను పడినటువంటి బాధ అతనికి తెలుస్తుంది, అర్థమవుతుంది. ఇతను ఏదో మన యజమాని చంపబోతున్నాడు అని అతనికి రంగయ్యకి వాచ్మెన్కి చెప్తాడు, తన ఆవేదన చెప్తాడు. నాకెందుకో అయ్యగారు నాకు మనసు అనిపిస్తుంది, మీరు ఒంటరిగా ఉండొద్దు అది అని చెప్పి చెప్పడం, అవన్నీ కూడా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. అంటే హూ కిల్డ్ బాబాయ్ అనేటువంటి హ్యాష్ట్యాగ్ కావచ్చు, ప్రశ్న కావచ్చు, దానికి సమాధానం వివేకం సినిమా ద్వారా దొరుకుతుంది అని అనుకోవచ్చా? చూస్తే 100% దొరుకుతుంది, డౌటే లేదు. అసలు ఎక్కడ బోర్ కొట్టదు, సెంటిమెంట్ పండిస్తారు. ఎక్కడ కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డిని ఏదో చూపించాలనుకునే ప్రయత్నం జరగలేదు, ఎక్కడ కనిపించదు. ఉన్న విషయాన్ని ఉన్నట్టు మానవ సంబంధాలు, ఒక పొలిటికల్ ఫ్యామిలీలో మానవ సంబంధాలు, అలాగే పొలిటికల్ ఆలోచనలు, పొలిటికల్ యాంబిషన్స్ ఎలా ఉంటాయి అనేది ఎగ్జాక్ట్గా చూపించారు. ఓకే, అంటే బయోపిక్ ఆఫ్ వైఎస్ వివేకానంద రెడ్డి అనేటువంటి ట్యాగ్ లైన్ వచ్చినట్టు వివేకం అనేటువంటి సినిమాతో హూ కిల్డ్ బాబాయ్ అనేటువంటి ప్రశ్నకి సమాధానం దొరికేస్తుంది అంటారు. సో ఇప్పటి వరకు ఎవరైతే మిస్ అయిపోయారో ఖచ్చితంగా చూడండి. అండ్ అసలు యూట్యూబ్లో మిలియన్స్ కాదు బిలియన్స్ ఉన్నాయి, బిలియన్ మంది చూశారు. అది ఏమో 2 డేస్లోనే ఒక లింక్లో 1 మిలియన్ చూసి ఉండొచ్చు, కానీ అనేక ప్లాట్ఫామ్స్లో అది అప్లోడ్ అయ్యి ఉంది. యూట్యూబ్ ఛానల్స్లో అది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ చాలా అలా కౌంట్ చేసుకుంటే నిజంగానే బిలియన్స్ కూడా దాటిపోవచ్చు. బట్ ఏదేమైనా కానీ హూ కిల్డ్ బాబాయ్ అనేటువంటి ప్రశ్నకి, అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య చేసింది ఎవరు ఏంటనే సమాధానం నిజంగానే మిస్టరీలా ఉంది. సో అందులో కూడా పెట్టారు పొలిటికల్
4.5 అవుట్ ఆఫ్ 5. ఓకే. అంటే ఒక యూట్యూబ్‌లో రిలీజ్ చేసేటువంటి ఒక సినిమాకి ఇంత మంచిగా ప్రొడక్షన్ వాల్యూస్ గానీ, సో ఇంత బాగా స్క్రీన్ ప్లే చేయడం చాలా గ్రేట్. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, CS రావు గారు. థ్యాంక్ యూ.